ఎన్టీఆర్ జిల్లా జూపూడిలో ఎల్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఉంటున్న హోటల్ ని కూల్చేశారు. మూలపాడు టీడీపీ నేత గరికపాటి శివ తమపై దాడి చేసి హోటల్ ని కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితులు వాపోయారు. గరికపాటి శివ ఆయన అనుచరులతో తమపై దాడి చేసి కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మోరియా వాటర్ రోడ్డు మేము వాటర్ పెట్టుకొని అక్కడ ఇల్లు వేసుకొని ఉంటున్నామండి. 30 సంవత్సరాలు బట్టి మా మీదకి ధర్నా చేశారండి తీసేయమని. గరికపాటి శివ గారు, రాజు గారు అండి, కాటి నాగరాజు గారు వండపాలంగా తోసేస్తున్నారు ఏంటని అడిగినందుకు గరికపాటి శివ గారు నా మీదకి వచ్చేసి చుట్టుపట్టుకోబోయారండి. మాకు మా ఆయన గారు లేరండి, పనికి వెళ్ళారండి, వెళ్ళారు. మేము అక్కడమే ఉన్నామండి. ఆడవాళ్ళ మీద మా ఆడపొడిసి వచ్చిందండి. మా ఆడపొడిసి వస్తే ఇద్దరి మీద ధారణ చేశారండి. పక్కన కూడా 4 మంది పక్కన హోటల్ ఉంది. ఆ వాటర్ వల్ల ఈ వాటర్ తాగట్లేదని చెప్పారండి. తీసేయమని మమ్మల్ని దాడి చేశారు. మేము తీసేయమని చెబుతున్నాం. చెప్ప చేయకోకుండా వచ్చేసి పీకేస్తున్నారు. పీకేస్తుంటే అటు వెళ్ళినందుకు శివ గారు ఆయన వచ్చేసి మమ్మల్ని లాగేసి మా అధికారం మా చేతిలో ఉంది, ఏడైనా సరే మాకు అంత అధికారం మాది, మీదేం కాదు, ఏడకెళ్ళి దిక్కున్నా కానీ చెప్పుకోండి అని అన్నారు. మాకే దిక్కు లేదు, మీరు న్యాయం చెయ్యాలి. వ్యాపారం చేసుకుంటా ఉంటే గరికపాటి శివ, కాకి నాగరాజు వచ్చి ఇట్లా దాడి చేశారండి మా మీద. మేమేం చేయాలో అర్థం కావట్లేదండి. వచ్చి ఆడవాళ్ళ మేము చేతులేసి మగవాళ్ళు లేకుండా చేసి కూడా మమ్మల్ని ఎట్టుమని మాట్లాడారండి. మీరు దిక్కుండసారి చెప్పుకోండి, బేరం ఆడుతున్నారండి. మీరు తప్పుకోండి, 20,000 ఇస్తాం, 10,000 ఇస్తామని. వాళ్ళు తప్పుకోనప్పటి మేము ఉండి బతికేదేడే 30 సంవత్సరాలు మట్టి ఉంటున్నామని. మేము బతికేది ఎక్కడేనండి అని అన్నా కానీ మమ్మల్ని మీరు ఏం చేసుకోండి జేసీబీలు పెట్టి నెట్టేశారండి. నెట్టేసి మొత్తం ఇదంతా చేసేసారు. మీకు దిక్కుండసారి చెప్పుకోండి. మేము మాత్రం పడేసిన కరెంట్ కట్ చేశారండి. లైన్ మెన్లతో మాట్లాడారండి, అధికారులతో మాట్లాడారు. సామాను ట్రిప్ వేసుకెళ్లారు, 2 ట్రిప్ వచ్చారు. లోపల ఫీజులు మంచాలు మొత్తం ఆగం చేశారండి.